తొలిపలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రాజెక్టులకు అనుమతిస్తేనే అభివృద్ధి, కేంద్రంకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. రైతుని పట్టించుకునే నాదులే కనిపించడం లేదు, రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్. వరంగల్ యనమముల మార్కెట్ను సందర్శించిన హరీష్ రావు, పత్తి రైతులకు అండగా ఉంటారంటూ భరోసా. ఢిల్లీ రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ కేసులో ఆత్మాహుతి దాడి నిందితుడి వీడియో షహదాద్గా సమర్థింపు. బంగ్లాదేశ్లో షేక్ హసీనాకు మరణశిక్ష, మద్దతుదారుల ఆందోళనతో దేశంలో ఉద్రిక్త పరిస్థితులు. రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై సుంకాలు పెరుగుతాయి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక. కార్తీక మాసం సందర్భంలో సీఎం చంద్రబాబు కుటుంబం రుద్రాభిషేకం. హైదరాబాద్ అభివృద్ధిని వేగవంతం చేయాలంటే తెలంగాణ ప్రతిపాదించిన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం వెంటనే అనుమతులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హోటల్ ఐటీసీ కోహినూర్లో జరిగిన నైరుతి రాష్ట్రాల పట్టణాభివృద్ధి మంత్రుల సమావేశంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో కొత్త ప్రణాళికను రూపొందించామని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థలో $30 ట్రిలియన్ ఎకానమీలో తెలంగాణ 10% వాటా ఉండేలా లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. హైదరాబాద్ మెట్రో, ఆర్ఆర్ఆర్, మూసీ పునరుజ్జీవనానికి కేంద్రం మద్దతు అవసరమని, గుజరాత్కు మోదీ ఇచ్చిన సహకారాన్ని తెలంగాణకు కూడా ఇవ్వాలని కోరారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేద్దాం, అభివృద్ధికి కేంద్రం రాష్ట్రాలు కలిసి పనిచేయాలి అని సీఎం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఏపీ మంత్రి నారాయణ, గుజరాత్ మంత్రి కనుభాయ్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047 100 సంవత్సరాలు స్వతంత్ర ఉత్సవాలను జరుపుకునే సందర్భంగా $30 ట్రిలియన్ ఎకానమీగా ఈ దేశాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా, ఆర్థిక అభివృద్ధి చెందిన దేశంగా నడిపించాలనే ఆలోచనతో, అందులో ప్రధానంగా పట్టణ ప్రాంతాలు, ఈ దేశ జనాభా పట్టణీకరణ చెందుతున్నది. పట్టణాల యొక్క ప్రణాళికలు, పట్టణాల యొక్క మౌలిక వసతులను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టడం, పట్టణాలలో ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్ మీద ఇంకా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం, అందులో భాగంగా హైదరాబాదు నగర విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సహకరించడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తున్నది. మాకు సంబంధించిన ప్రణాళికలు వివిధ సందర్భాలలో కేంద్ర మంత్రి గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మేము ప్రతిపాదించిన ప్రాజెక్టులను చాలా వరకు కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తున్నది. అవన్నీ కూడా వేగంగా అనుమతులు ఇవ్వడం ద్వారా ఈ నగర అభివృద్ధికి సహకరించాల్సిందిగా కేంద్ర మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కూడా తెలంగాణ రైజింగ్ 2047 ఒక బృహత్ ప్రణాళికను తీసుకొని ఈ దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉండాలని, ఈ దేశంలోనే అభివృద్ధిలో మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాలించాలి అని మేము ప్రణాళికలు రచించుకొని ముందుకు వెళ్తున్నాం. డిసెంబర్ 9, 2025 రోజు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని మేము డెడికేట్ చేయబోతున్నాము. అందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలని, అదేవిధంగా 2034కి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047కి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మేము ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దులోని మారేడుమిల్లి టైగర్ జోన్లో ఈరోజు ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. వారిలో PLGA ప్లాటూన్ 1 కమాండర్, సెంట్రల్ కమిటీ సభ్యుడు, టాప్ కమాండర్ మద్వి హిడ్మా మరియు ఆయన భార్య రాజీ ఉన్నారని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ధృవీకరించారు. హిడ్మాపై ₹1 కోటి, రాజీపై 50 లక్షలు రివార్డు ప్రకటించింది ప్రభుత్వం. సుక్మా ప్రాంతంలో ఆపరేషన్ ఒత్తిడి పెరగడంతో ఆంధ్ర ప్రాంతంలో ఆశ్రయం కోసం వచ్చి మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో మరణించినట్టు ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా వెల్లడించారు. భద్రతా బలగాలపై కనీసం 26 దాడులకు హిడ్మానే ప్రధాన సూత్రధారి అని సమాచారం. Few cadres, including the leaders, are planning to shift to Andhra Pradesh due to continuous pressure in Chhattisgarh. So we are keeping a continuous watch on that. In continuation to that, in last 1 or 2 days, we had a very specific intelligence that few of the top Maoist leaders are entering into Andhra Pradesh and they are planning to revive the movement. So in that continuation, today morning,
one exchange of fire has taken place between Maoist and security forces, in which 6 Maoist dead bodies have been recovered. So far, what identification we could fix is Madhvi Hidma. He is the Central Committee member and 1st Battalion Commandant and one of the most wanted and dreaded Maoist. His body has been recovered. His wife, Raje, her body has been recovered. ఆదిలాబాద్ పత్తి మార్కెట్ యార్డును సందర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఊరిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి ధాన్యం గింజ కూడా కొనుగోలు చేసినట్టు గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వంలో రైతుని పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆయన విమర్శించారు. సోయా రంగు మారిందని 7 క్వింటాళ్లు కోత అంటూ షరతులు పెడుతున్నారన్నారు. కపాస్ కిసాన్ యాప్ పేర్లు చెప్పి కొనుగోళ్లు జాప్యం చేస్తున్నారన్నారు. ఎటువంటి ఓరియంటేషన్ లేకుండా రైతులకు అవగాహన ఎలా వస్తుందన్నారు కేటీఆర్. నేరేడిగొండ జిన్నింగ్ మిల్లులో సోయాబీన్, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కేటీఆర్ రైతులు అధైర్యపడవద్దని, బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ప్రజలకు తెలియజేసే దిశగా పార్టీ ఉద్యమం కొనసాగుతుందని అన్నారు. రెడ్డి గారితో, మా ఎమ్మెల్యే సంజయ్ గారితో, జాన్సన్ గారితో అందరితో కలిసి అక్కడ రైతులతో ముచ్చటించి అక్కడ కొనుగోలు ఎట్లా జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు రైతులు కొన్ని విషయాలు చెప్పారు. ఒకటి, ఈ సంవత్సరం వర్షాలు పెద్ద ఎత్తున పడ్డాయి ఆదిలాబాద్, కాబట్టి చాలా చోట్ల పంట నష్టం జరిగింది, చాలా చోట్ల తక్కువ దిగుబడి వచ్చింది. ఆ వచ్చిందే తక్కువ అంటే మీదికెళ్ళి మళ్ళీ ఇప్పుడు సోయా రంగు మారిందని చెప్పి కొంటలేరు, చెడిపోయిందని చెప్పి నిబంధనలు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు, 7 క్వింటాలని చెప్పి కటింగ్ పెడుతున్నారు. దయచేసి మా కోసం కొట్లాడండి అని సోయా రైతులు వారు బాధపడతా ఉన్నారు. అక్కడి నుంచి బయలుదేరి ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు వచ్చి మరి ఇక్కడ పత్తి రైతులతో సమావేశం అయిదామంటే మరి ప్రభుత్వం ఏమనుకున్నదో ఏందో కానీ ఇవాళ మొత్తం మార్కెటే బంద్ పెట్టింది. ఇక్కడ అసలు మొత్తం మార్కెట్ బంద్ పెట్టి పత్తి రైతును, సోయా రైతును మాకు కలవకుండా చేసే ప్రయత్నం, మమ్మల్ని మాట్లాడనీయకుండా చేసే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. అయినప్పటికీ వేలాదిగా రైతులు తరలి వచ్చి వారు ఈరోజు కొనుగోలు లేకపోయినా మరి కేసీఆర్ గారి బృందం వస్తున్నది, బీఆర్ఎస్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పి వారందరూ వచ్చి మాకు వారి బాధను డీటెయిల్డ్గా చెప్పినారు. వాళ్ళు చెప్పిన 4 అంశాలు. కపాస్ కిసాన్ యోజన, కపాస్ కిసాన్ అనే ఒక యాప్ ఒకటి తీసుకొచ్చి అనవసరంగా దానివల్ల కొనుగోళ్లలో లేని జాప్యం జరిగే విధంగా ఇవాళ ట్రైనింగ్ ఇవ్వకుండా, ఓరియంటేషన్ ఇవ్వకుండా, ఎవరికి చెప్పకుండా ఈ యాప్ ద్వారా మాత్రమే అని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి యాప్ తీసేయండి. గతంలో ఎట్లయితే మార్కెట్ యార్డ్కి వచ్చి డైరెక్ట్గా అమ్ముకునే పరిస్థితి ఉండేనో అది తీసుకురండి. నెంబర్ 1 వాళ్ళు చేసే రిక్వెస్ట్. ఎందుకంటే ఇక్కడ ఆదిలాబాద్లో ఉండే రైతన్నల దగ్గర, వాళ్ళ దగ్గర అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉండాలనే తప్పకుండా పరిస్థితి ఏమీ లేదు. రెండవది కనెక్టివిటీ చక్కగా లేదు. కాబట్టి మరి ఇంకోటి మూడవది ట్రైనింగ్ లేదు. దానివల్ల నష్టమే తప్ప లాభం లేదు. ప్రతి సంవత్సరం ఈ పాటికి 5 లక్షల క్వింటాలు కొనేటోళ్ళు ఈసారి కేవలం 1,00,000 క్వింటాలు కూడా కొనలేదు అనే మాట వారు చెప్తా ఉన్నారు రైతులు. దాన్ని దయచేసి తీసేయాలి. గతంలో చేసినట్టుగానే మరి పాత పద్ధతిలోనే కొనుగోలు చేయాలనేది మా నెంబర్ 1 డిమాండ్. వరంగల్ యనమాముల మార్కెట్ను సందర్శించిన బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు పత్తి రైతుల పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకుని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ డిక్లరేషన్లో చేసిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆరోపిస్తూ కరెంట్, ఎరువులు, రైతు బంధు, బీమా ఏదీ రైతులకు అందడం లేదని మండిపడ్డారు. ఉప ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు పంచిన ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర కూడా ఇవ్వలేకపోతుందన్నారు. కపాస్ యాప్లో తేమ శాతం నిబంధనలు L1, L2, L3 విధానాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత ఏడాది మాదిరిగానే 12 క్వింటాల పత్తిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే జూబ్లీహిల్స్ ప్యాలెస్ ముందు తెల్ల బంగారం పోస్తామని హరీష్ రావు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలు ఆగిపోవడం వల్ల పత్తి రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతా ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతా ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఇలా బీజేపీ యొక్క తప్పుడు విధానాల వల్ల పత్తి రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. ఇవాళ సీసీఐ ఒక తుగ్లక్ లాగా ఒక పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటా ఉంది. ముఖ్యంగా
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సీసీఐ L1, L2, L3 విధానం తేవడం కావచ్చు, కపాస్ యాప్ తీసుకురావడం కావచ్చు, గతంలో ఎకరానికి 12 క్వింటాళ్లు కొంటే దాన్ని తగ్గించి 7 క్వింటాళ్లే కొనాలనే నిబంధన కావచ్చు, 8 నుంచి 12% తేమ ఉండాలి అనే నిబంధన కావచ్చు. ఇలాంటి తుగ్లక్ చర్యల వల్ల రైతులందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల నుంచి జిన్నింగ్ బిల్లులన్నీ మూతపడ్డాయి. పత్తి కొనుగోలు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దాంతో రాష్ట్రంలోని పత్తి రైతులంతా కూడా అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇలా రైతులకు పత్తి అమ్ముకోవడానికి అవకాశం లేక అడ్డగోలుగా దళారులకు అమ్ముకోవాల్సి వస్తా ఉంది. పత్తి మద్దతు ధర 8,100 రూపాయలు. కానీ ఈరోజు పత్తి కేవలం 6,000 రూపాయలకు మాత్రమే రైతులు అమ్ముకుంటున్న పరిస్థితి. ఓ క్వింటాల్ మీద 2,000 రూపాయలు ఇలా పత్తి రైతులు నష్టపోతా ఉన్నారు. ప్రభుత్వమేమో మాటల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు, చేతల్లో నరకం చూపిస్తా ఉన్నారు. ఇలా ఒకవైపు అకాల వర్షాల వల్ల, తుఫాన్ల వల్ల రైతులు నష్టపోయారు. ఆ రైతుల్ని ఆదుకోవాల్సింది పోయి తుగ్లక్ నిబంధనలు తెచ్చి రైతుల్ని ఇంకా నిండా ముంచుతున్నది కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు. ఢిల్లీలోని ప్రసిద్ధ రెడ్ ఫోర్ట్ వద్ద 15 మంది మృతి చెందిన బ్లాస్ట్ తర్వాత ఆత్మాహుతి దాడి నిందితుడు డాక్టర్ ఉమద్ మహ్మద్ స్వయంగా రికార్డు చేసిన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో డాక్టర్ ఉమద్ ఆత్మాహుతి బాంబింగ్ ను షహదత్ గా సమర్థిస్తూ మరణం అంటే భయపడవద్దని, బలిదాన ఆపరేషన్లో వ్యక్తికి ప్రత్యేక సమయం, స్థలంలో మృతి చెందుతానని భావించి పనిచేయడం సరికాదన్నాడు. ఇస్లాంలో ఆత్మహత్య నిషేధితమైనప్పటికీ డాక్టర్ ఉమర్, అతని ఆలోచన తీరు, ఆవేశం, విద్యా సంబంధిత నేపథ్యంతో భారతదేశంలో కొత్త తరహా ఉగ్రవాదాన్ని ప్రతిబింబిస్తుంది. పోలీసుల నివేదిక ప్రకారం ఈ బ్లాస్ట్ పూర్తిగా సక్రమంగా ప్లాన్ చేయబడిందని తెలుస్తుంది. ఉగ్రవాద సంస్థలు ఇప్పుడు ఉన్నత విద్యావంతులను దాడులకు ప్రేరేపిస్తున్నారు. దర్యాప్తు అధికారుల వివరాల ప్రకారం ఉమర్ నబీ డిసెంబర్ 6న బాబ్రీ మసీద్ కూల్చివేత రోజుతో సమీపంగా భారీ దాడుల ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు గుర్తించారు. ఈ కేసులో ఫరీదాబాద్ ఉగ్ర నెట్వర్క్ కూడా బయటపడింది. బంగ్లాదేశ్లో మాజీ ప్రధాని షేక్ హసీనాకు స్థానిక ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్ మరణశిక్ష విధించింది. ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హసీనాకు మద్దతు తెలిపే అవామీ లీగ్ కార్యకర్తలు పలు ప్రాంతాల్లో రహదారులను బ్లాక్ చేసి దుకాణాలు, నివాసాలకు రాళ్లు విసిరి నిరసనలు చేపట్టారు. ఈ అల్లర్లలో 2 మరణించగా పలువురు గాయపడ్డారు. ఢాకా సహా పలు ప్రాంతాలలో 2 రోజుల పాటు దేశవ్యాప్తంగా బంద్ ప్రకటిస్తామని అవామీ లీగ్ ప్రకటించింది. పోలీసులు సౌండ్ గ్రెనేడ్లు, టియర్ గ్యాస్, లాఠీ చార్జీలతో నిరసనకారులను అడ్డుకున్నారు. తాత్కాలిక ప్రభుత్వం హసీనా మీడియా ప్రకటనలను ప్రసారం చేయరాదు అని హెచ్చరిస్తూ సైబర్ భద్రతా ఆర్డినెన్స్ నిబంధనల ఉల్లంఘనగా వర్గీకరించింది. దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంతో భద్రతా బలగాలు తాత్కాలిక చర్యలతో అప్రమత్తమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాతో వ్యాపారం లేదా ముడి చమురు కొనుగోలు విక్రయించే ఏ దేశమైనా కఠిన ఆర్థిక, రాజకీయ శిక్షలకు గురవుతారని మరోసారి హెచ్చరించారు. రష్యా వ్యాపార భాగస్వామ్యాలపై 500% దాకా సుంకాలను విధించే ప్రతిపాదన బిల్లును అధికార రిపబ్లిక్ పార్టీ సెనేటర్ లిండ్సే గ్రాహం, డెమోక్రటిక్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంథల్ సెనెట్లో ప్రవేశపెట్టారు. శాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఆఫ్ 2025 బిల్లుకు సెనేట్లో 85 మంది సెనేటర్ల కనీస మద్దతు ఉంది. ముఖ్యమైన విదేశీ సంబంధాల కమిటీ ఈ బిల్లుకు ఏకగ్రీవ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. దీనికి ఆమోదం లభిస్తే చైనా, భారత్లను ఈ బిల్లు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. అమెరికా కఠిన ఆంక్షలు రష్యాపై ఒత్తిడి పెంచి అంతర్జాతీయ వ్యాపార సంబంధాల్లో తన నియంత్రణను బలపరుస్తాయని పేర్కొన్నారు ట్రంప్. Well, I hear they're doing that, and that's okay with me. They're passing legislation, or the Republicans are putting in legislation that very tough, sanctioning, etc., on any country doing business with Russia. They may add Iran to that, as you know. I suggested it. So any country that does business with Russia will be very severely sanctioned. We may add Iran to the formula. Yeah. కార్తీక మాసం ముగుస్తున్న సమయంలో సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఫోటోలు మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మిణి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇవి వాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.